హాయ్ మై డియర్స్, ఎలా ఉన్నారు? నేను సూపర్, మీరు కూడా సూపర్గా ఉన్నారని ఆశిస్తున్నాను. ఓకే, నిన్న మనం అనుకున్నాం ఈరోజు ఏవీస్ గురించి. ఈరోజు 2 ఏవీస్ వచ్చాయి, మిగతా వాళ్ళంతా రేపు వస్తాయి. నాకు తెలిసి వాళ్ళ లైవ్లో ప్రేరణది నబీల్ కూడా అయిపోయింది, చాలా బాగా అనిపించింది. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది గౌతమ్ ఏవీ మీద మీ అభిప్రాయం ఏంటో నాకు మెసేజ్ చేయండి, కింద కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. అంటే నా అభిప్రాయం మీ అభిప్రాయం కరెక్టేనా, క్యాలిక్యులేట్ అవుతుందో లేదో నేను చెక్ చేసుకోవడానికి. ఒక స్టేజ్ వరకు వచ్చేసింది కాబట్టి ఇందులో లోటుపాట్లు మళ్ళీ మనోడి గురించి అది ఇది బ్లా 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 ఇంక వేస్ట్. ఒకే మాట చెప్పగలను, బిగ్ బాస్ అంటేనే ఒక జీవితం అని అర్థం. నాకు తెలిసిన అర్థం ఏంటంటే బిగ్ బాస్కి ఇప్పుడు మనం బ్రతుకుతున్నది ఒక బిగ్ బాస్ హౌస్ అనుకుంటే, ఈ ప్రపంచంలో మనం బ్రతుకుతున్నది, ఇందులో అన్ని ఎమోషన్స్ ఉంటాయి. మనం ఈ 100 ఏళ్ల జీవితంలో అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ప్రేమ, అభిమానము, కోపము, ద్వేషము, ఉక్రోషము అన్నీ ఉంటాయి. అన్ని ఎమోషన్స్ మిక్స్డ్గా ఉంటాయి. కానీ అన్నిటిలోంచి తొందరగా బయటపడుతున్నామా, అందులోనే మునిగి రాలిపోతున్నామా? ఒక కోపం ఒక మనిషి మీద వస్తుంది, ఆ కోపాన్ని అలాగే సస్టైన్ చేసుకుంటూ లైఫ్ లాంగ్ అదే పగలు ప్రతీకారాలతో బ్రతుకుతూ లైఫ్ను పాడు చేసుకుంటున్నామా, లేకపోతే నెక్స్ట్ డే దాన్ని మర్చిపోయి సార్ట్అవుట్ చేసుకుని మళ్ళీ జీవితంలో ముందుకు నడవడానికి ట్రై చేస్తున్నామా? ప్రతి ఎమోషను మనిషిని అక్కడ ఆపడానికి ట్రై చేస్తుంది. ఆ ఎమోషన్ అక్కడ ఆపి మనం నడవడం మొదలు పెడితేనే సినిమా ఎండ్ అవుద్ది, మన లైఫ్ ఎండ్ అవుద్ది. నేను చెప్పేది ఏంటంటే, నా అనుభవంలో నేను ఊహించింది, నేను అనుకున్నది ఏంటంటే, జీవితం మిక్స్డ్ ఎమోషన్స్తో, చక్కగా అన్ని రకాల ఎమోషన్స్తో ఒక ఉగాది పచ్చడిలాగా ఉండాలి. ఫైనల్గా పోయే ముందు కళ్ళంట నీళ్ళు రావాలి, గుర్తు చేసుకుని. అవన్నీ మెమరీస్ మనకు వస్తున్నప్పుడు, అరే ఈరోజు ఇలా జరిగింది, ఆ రోజు అలా జరిగింది. ఈ విషయంలో నేను ఒక స్నేహితుడి విషయంలో ఇలా ఉన్నాను, ఒక స్నేహానికి నేను ఒక వాల్యూ ఇచ్చాను, ఒక ప్రేమకి వాల్యూ ఇచ్చాను, ఒక భార్యకి వాల్యూ ఇచ్చాను, ఒక స్నేహితుడికి వాల్యూ ఇచ్చాను, ఈ ఎమోషన్లో ఈ త్యాగం చేశాను. ఇక్కడ నేను ఈ విషయంలో గట్టిగా పట్టుపట్టాను, ఈ విషయంలో నేను పట్టు విడుపుతో ప్రవర్తించాను. ఇలా ఆల్ ఎమోషన్స్తో ఉండే ఒక జర్నీయే లైఫ్ జర్నీ. దాన్ని షార్ట్ అండ్ స్వీట్గా చేసి బిగ్ బాస్లో పెట్టారు. బిగ్ బాస్ బీబీ హౌస్ అని పెట్టారు. అక్కడ 100 రోజులు, 100 లేదా 105, 110 రోజులు, అంటే 100 ఏళ్ల జీవితంలాగే అక్కడ ఒక 100 రోజుల జీవితం. ఇందులో ఆల్ ఎమోషన్స్ ఉంటేనే ఆ ఏవి ఏదైతే ఉందో అది రసవత్తరంగా అనిపిస్తుంది. నాకు గౌతమ్ దాంట్లో నాకు ఇంకా అతనితో కోపము, నాకేమీ అతని మీద ద్వేషం లేదు, కోపం లేదు, ఏం లేదు. ఇన్నాళ్ళు నేను చెప్పిన రివ్యూస్లో ఇప్పుడు ఏవి చూసిన తర్వాత నేనేమన్నా రాంగ్ ఇంకా చూడకముందు ఏమన్నా రాంగ్ చెప్పుంటానని ఫీల్ అయితే కనుక, ఈ ఏవి చూసిన తర్వాత అది నిజమా కాదో డెసిషన్ తీసుకోవచ్చు, జడ్జిమెంట్ కరెక్ట్గా వస్తుందని అనుకున్నాను. ఏవి చూసిన తర్వాత నేను అతని గురించి అనాలిసిస్ చేసింది కానీ, ప్రతి ఎపిసోడ్లో అతని బిహేవియర్ గురించి మీ అందరికీ నేను మాట్లాడింది కానీ, మనం మాట్లాడుకున్న విశేషాలన్నీ కరెక్టే, రాంగ్గా మనం ఏం బిహేవ్ చేయలేదు, రాంగ్గా పోర్ట్రే చేయడానికి ట్రై చేయలేదు అని ప్రగాఢంగా నమ్మా. నిజం కదా అనుకున్నా, పర్ఫెక్ట్ అనిపించింది. ఆల్ ఎమోషన్స్ అని ఎందుకన్నానంటే, ఇప్పుడు గౌతమ్ జర్నీ చూస్తే నాకేమనిపించిందంటే, ఒక కేజీఎఫ్ హీరోలాగా, లేకపోతే ఇంకా ఏదో మాస్ హీరో, లేకపోతే ఇంకో హీరో పేర్లు ఎందుకు, అలాంటి పెద్ద పెద్ద హీరోలకి ట్రైలర్ కట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇంకొకటి ఏమనిపించిందంటే, ఆల్రెడీ ఫ్లాప్ అయిన సినిమాకి హిట్ ట్రైలర్ కట్ చేస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది. 100% అలాగే అనిపించింది. ఎందుకంటే ఫ్లాప్ అయిన సినిమాని ఎందుకన్నానంటే, మన దృష్టిలో, అందరి దృష్టిలో నేను అన్నాను, అతని దృష్టిలో అలా అస్సలు అన్నాను. మన దృష్టిలో మనం, ఎందుకంటే రివ్యూస్లో తన గురించి ఇలా చెప్తున్నాం కాబట్టి మనకు అతని జర్నీ ఫ్లాప్ సినిమా లాంటిదే. ఓకే, రన్నర్లో ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, అది పక్కన పెడితే ఫ్లాప్ సినిమా లాంటిదే నాకు తెలిసినంతవరకు. అది దానికి హైలైట్గా హిట్ సినిమాకి కట్ చేసినట్టు, ట్రైలర్ కట్ చేసినట్టు ఉంది ఆ ఈవెన్ నా ఫీలింగ్, వితౌట్ ఎనీ ఎమోషన్స్. తను మాత్రమే ఒక గ్రాండియర్గా ఫీల్ అయ్యి తను చేసిన ప్రతి పని ఒప్పే, పర్ఫెక్ట్, నేను అరిచిన అరుపు కరెక్టు, నేను చేసిన మాట కరెక్టు అని తనని తాను ఇంకా
నేను ఎక్కువ అనుకునేలాగా హైలైట్ అయిపోయేలాగా ఆ ట్రైలర్ కట్ అయిందనమాట. ఏవి ట్రైలర్ మీరు తన ఏవి చూస్తే ఎక్కడ తన వల్ల ఎదుటి వాళ్ళు బాధపడిన షాట్ ఒక్కడ కూడా వేయలే. కారణం ఏంటంటే లేదనకూడదు, వెయ్యలేదు, అదే బాధ. తన వల్ల ఒక స్నేహితుడు చాలా సంతోషించిన సిచ్యువేషన్స్, లేకపోతే ఒక ఎమోషనల్ బాండింగ్తో ఒకళ్ళొకళ్ళు ప్రేమగా చూసుకున్న సిచ్యువేషన్స్, లేకపోతే ఒకదానికోసం త్యాగము, ఒకదానికోసం ఇంకొక మనిషి కోసం ఒక బంధము, ఒక ఎమోషను కళ్ళమ్మట నీళ్ళు వచ్చేలాగా చూసే వాళ్ళకి, అక్కడ నుంచున్న వాళ్ళకి కటిక హృదయాలలాగా. ఏదో కేజీఎఫ్ సినిమా మనకి తన ఎలివేషన్ ఇస్తుంటే మనం అలా ఎగ్జైట్మెంట్ చూసేసి సూపర్ అంటాం అంతే. అలా ఉండకూడదు ఎప్పుడు. ఇది సినిమా కాదు కదా, జీవితం ఇది. ఇక్కడ జరిగింది బిగ్ బాస్ జీవితంలో ఒకే ఎమోషన్ ఎప్పుడు ఉండదు. హీరోలాగా డోర్ అని డోర్ కొట్టగానే టాన్ డోర్ ఓపెన్ అవగానే లోపలికి ఇలా పెట్టుకుని వచ్చి ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అని ఇలా అని అందరినీ ఎక్కి ఎవడ్రా నువ్వు రారా అని ముందుకెళ్ళి ఆడే వస్తే టాప్ అని కొట్టి నువ్వెవర్రా అని వచ్చి మీదకి వచ్చి ఇవి కింద పడిపోయి లాగేసి అక్కడ ఏదో పట్టుకు బాధేసి ఇది లాగేసి ఇవన్నీ ఇంక ఇవే ఉన్నాయి. మొత్తం సినిమా అంతా ఇదే ఉంటాయి. ఎలా ఉంటుంది? సినిమాలా ఉంటుంది, ఆర్టిఫిషియల్గా ఉంటుంది, యాక్ట్ చేసినట్టు ఉంటుంది. ఒరిజినల్ లైఫ్ ఎలా ఉంటుందంటే నెక్స్ట్ మీరు చూడబోతున్నారు అవినాష్ ట్రైలర్ అవ్వచ్చు, అవినాష్ ఏవి అంతకన్నా గ్రాండ్గా మనోడిది. గ్రాండ్ అంటే మీన్స్ మనకు ఆ ఫీలింగ్స్, మిక్స్డ్ ఫీలింగ్స్ మనకు దొరికేలాగా నిఖిల్ది, నబీల్ది, ప్రేరణది, అందరం మనుషులమే. కటిక రాయల్లాగా అలా కూర్చుని పెద్ద పుడింగిలాగా మనం ఇలాగా గంభీరంగా జీవితాలు ఎవ్వడు గడపలేడు. చిన్నానికే ఏడిచే మనిషివి నువ్వు. గౌతము చిన్నాటికి కూడా ఏడుస్తాడు. నేను ఏడకూడదు, నేను ఆడకూడదు అని ఆపుకునేవాడు గుర్తుందా మీకు? అప్పుడు ఏదో అశ్వత్థామ గొడవ గురించి అయినప్పుడు ఒక చాలాసేపు ఏడిచిన తర్వాత వెళితే అప్పుడు గేమ్ కంటిన్యూ అయింది. మ్యాక్సిమం ఒక 20 to 25 minutes బాత్రూంలో ఉన్నాడు ఏడుస్తూ. తర్వాత అమ్మ విషయంలో ఏడ్చాడు, వేరే విషయంలో ఏడ్చాడు, అన్ని విషయంలో ఏడ్చాడు. ఏడ్చినప్పుడు తను ఏవి చూస్తున్నప్పుడు ఒక్కసారి కూడా కన్నీరు రాకుండా అలాగే గంభీరంగా ఆ ఎలివేషన్కి ఆనందపడుతూ చిన్న కుర్రోళ్ళలాగా బిహేవ్ చేశాడు. అదే అలాగే ఉంది. అందులో చూపించడానికి ఏం లేవు పాపం వాళ్ళకి. ఏముంటాయి? అన్నీ ఇవే ఉన్నాయి. కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, అందరి మీద అగ్రెసివ్గా అరవడాలు. నేను ఇంకా ఏదో పృథ్వీ అగ్రెసివ్ అనుకున్నాను, కానీ ఇతను అంత అగ్రెషను పృథ్వీకి లేదేమో అనిపించింది ఏవి చూస్తే. అంత అగ్రెషను ఆడలేదు, మగాలేదు, ప్రతి ఒడి మీదకి ఎగిరేశాడు. యష్మి మీద ఎగిరాడు, ప్రేరణ మీద ఎగిరాడు, ఆళ్ళ మీద ఎగిరాడు, వీళ్ళ మీద ఎగిరాడు. నైనీని కూడా అక్క అన్నాడు. అంటే ఇంకెవడ మీద అప్పుడు పోరే అమ్మాయి అంటే ఏదో యష్మి అంటే ఏదో క్రష్గా తను మోసం చేసిందని అక్క అన్నాడని అందరూ సమర్థించారు. నైనీని ఎందుకు అక్క అనడం? ఆ అమ్మాయి మళ్ళీ రివర్స్లో ఏంది అన్న అక్క అంటాం, ఏంది అక్క అయిందంటే మరి నాకు మ్యాటర్ లేదంటావేంటి అని మనోడు. ఈ అక్క అనే మాట మళ్ళీ అక్కడ జస్టిఫికేషన్ లేకుండా పోయింది. సరే పక్కన పెడితే మిక్స్డ్ ఎమోషన్. అదే ఒకరే చూడగానే అరే ఇది కదా ఆ ఎమోషన్ ఎప్పుడైతే నువ్వు క్రియేట్ చేయలేకపోయావో మనుషుల్లో, హార్ట్లో, అక్కడ నువ్వు డౌన్ అయిపోయావు, ఫుల్ఫిల్ చేసుకోలేకపోయావు. బిగ్ బాస్ హౌస్ సంబంధించిన ఆ ట్రోఫీని, సినిమా కాదు బంగారం, ఇది సినిమా కాదు. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. ఆ ట్రైలరు ఆ ఏవి వేరే లెవెల్. సినిమా హీరో సినిమా అంటే అది వేరే లెవెల్. ట్రైలర్ కట్ అది చూడగానే వెళ్ళి సినిమా వెళ్ళి చూసిద్దాం అనిపించవచ్చు. ఇది మేము ఆల్రెడీ చూసేసిన సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఇది. మేము ఇన్నాళ్ళు ఏం పోరాడామో, ఏం మిస్ అయ్యామని చెప్పామో అదంతా అందులో ఆ ఏవీలో మిస్ అయింది. దిస్ ఈజ్ మై ఫైనల్ వర్డ్స్ గౌతమ్ ఏవీకి సంబంధించి. మిగతా వాళ్ళు మీ ఇష్టం వచ్చినట్టు లేపుకుంటే మీ ఎమోషన్స్ ఏంటో, మీ ఫీలింగ్స్ ఏంటో మీ దగ్గర పెట్టుకోండి ప్లీజ్. ఇంకా ఆ విషయాలు వదిలేద్దాం. అది మిక్స్డ్ ఎమోషన్స్తో, మిక్స్డ్ ఫీలింగ్స్తో అన్ని రకాలుగా ఉంటేనే అది ఫుల్ఫిల్ అయినట్టు, ఆ జీవితం ఫుల్ఫిల్ అయినట్టు. ఇక్కడ అది అవ్వలేదు. గౌతమ్ది మాత్రం ఓన్లీ హీరోటిక్ ఎలివేషన్ తప్పితే మీరు మళ్ళీ 100 సార్లు తిప్పి చూసుకోండి. మిగతా వాళ్ళు ఏవీలు వస్తాయి చూడండి, మీకు కూడా కళ్ళమ్మట నీళ్ళు వస్తాయి, బాధ వస్తుంది. ఆ పిల్లల్లాగా, చిన్న పిల్లల్లాగా ప్రతిదానికే అల్లలాడిపోతూ నబీల్ కానీ, ప్రేరణ కానీ, అవినాష్ కానీ చిన్న పిల్లలు అయిపోయారు. ప్రతిదానికి ఎమోషన్ ఫీల్ అవుతున్నారు.
అక్కడ ఏం జరుగుతుంటే అక్కడ వాళ్ళు రియాక్ట్ అయిపోతున్నారు. గంభీరంగా ఇలా చేతులు కట్టుకుని ఇలా నుంచుని ఇలా చూసి అంత సినిమా లేదు మన మనుషులు, అంత సీన్ లేదు ఇక్కడ. అంత గంభీరంగా ఫస్ట్ నుంచి ఎప్పుడు ఒక కంటి చుక్క కూడా ఎవరికి కనపడకుండా మెయింటైన్ చేశాడు అతను. ఒక అమ్మ వచ్చినప్పుడే కళ్ళ నీళ్ళు వచ్చాయి నిఖిల్కి. అతను కూడా కదిలిపోయాడు, ఏం అర్థం కాల, మాటలు వణికిపోయాయి ఏవీ చూస్తే. మనోడు ఏవీ చూడగానే చాలా గర్వంగా ఫీల్ అయ్యి, చూసారా నేనేం జీవితం అనుకున్నానో అదే జరిగింది ఇక్కడ. మా అమ్మ చెప్పింది, భయపడక నాన్న, ఈ ప్రపంచంలో ఎవడూ నీకేమీ చేయడు, నీకు నువ్వే చేసుకో. ఎవడు నీకేం చేయకపోతే ఈ ఓట్లు వేస్తున్న అందరూ పిచ్చోళ్ళ, ఎవడో ఏం చేయకుండా మనం ఒక్కడో ఏం పీకలేం మనం లైఫ్లో. ఈ లైఫ్లో ఎవడికి ఏం చేయడనైనా నీకు నువ్వే పోరాడుకో అని చెప్పారంట. మనవాడు ఒక్కడే సోలోగా పోరాడుతున్నాడంట. ఇంతమంది ప్రపంచం అంతా మీకు ఏకమయ్యి నీకు కొంతమంది కాబట్టి కొంతమంది అయినా సపోర్ట్ చేయబట్టే కదా ఇప్పుడు ఆ పొజిషన్లో ఉన్నాం. ఎవరు ఏం చేయరనే మాట ఉండదు. మనం చేయాల్సింది మనం కరెక్ట్గా చేస్తే మిగతా వాళ్ళు మనకి ఏం చేయాలో చేస్తారు. ఇంకొంచెం కరెక్ట్గా చేస్తుంటే మాలాంటి వాళ్ళు కూడా చేసేవాళ్ళు, అప్పుడు కప్పులు వేసేది. మా జ్ఞానానికి నీ దగ్గర నుంచి రావాల్సింది కొంచెం తగ్గింది కాబట్టి మాలాంటి వాళ్ళు బ్యాక్ స్టెప్ వేశారు. దట్స్ ఇట్. ఇది చాలా అనుభవంతో చెప్తున్న మాటలు. మీకు ఏదో కోపాలు వచ్చేసి చిరాకు వచ్చేసి మెసేజ్ పెడితే మీ కర్మ, నేనేం చేయలేదు. ఇది ఇతనికి సంబంధించింది. కట్ చేస్తే అవినాష్కి సంబంధించిన ఏవి వేశారు. అతను ఎంటర్టైనరు, కమీడియను. అతను గొడవలు పెట్టుకోవడం తెలియదు, నాకు గొడవ రాదండి, నేను ఇంతే సార్, నేను ఇలాగే ఉంటానండి. అగ్రెషన్గా ఉన్న వాళ్ళందరూ ఉండిపోతున్నారు, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అని ఫీల్ అయ్యేవాడిని సార్. ఏం ఫీల్ అయ్యేది? ఏం ఫీల్? అగ్రెషన్లో ఉన్న వాళ్ళందరూ ఎందుకున్నారు? నువ్వు 5లో ఉన్నావు, మరి అగ్రెషన్ నువ్వు ఆ రోజు ఎవరి గురించి అయితే మీరు ముగ్గురు ముచ్చటించారో, ఏంటి ఇతను పృథ్వీ ఇంత అగ్రెషన్ అందరి మీద అరుస్తాడు, చీ అంటాడు, చా అంటాడు, నోటుకు వచ్చినాడు బూతులు మాట్లాడతాడు, ఇతను ఎలా సస్టైన్ అవుతున్నాడు అని మీరు ముగ్గురు కూర్చుని మీటింగ్ వేశారు. మీ అందరికైనా ముందు ఎవరు వెళ్ళిపోయారు? అతనే వెళ్ళిపోయాడు కదా. ఎందుకు ఆయాసం మనకి? పైనోడు చూస్తున్నాడు కదా, బిగ్ బాస్ అనేవాడు చూస్తున్నాడు, ప్రజలు చూస్తున్నారు, ఎవరిని ఎప్పుడు పంపాలో మేము ఫీల్ అవుతాం, మాకు తెలుసు. మీకు అనవసరం సబ్జెక్ట్. అందుకే నేను పక్కడు గురించి ఆలోచన మానేసి మీ గురించి ఆలోచిస్తే మీరు ఇంకో మెట్టు పైకి ఎక్కడానికి అవకాశం ఉంటుందంట. ఆడెక్కడ అగ్రెషన్ చేస్తున్నాడు, ఎవడెక్కడ బూతులు మాట్లాడుతున్నాడు, ఎవడెక్కడ తెంగరాశాలు వేస్తున్నాడు అన్నీ మాకు కనపడతాయి. కాబట్టి ఎవరిని ఏ లైన్లో పెట్టి పంపించాలో మాకు తెలుసు, బిగ్ బాస్కి తెలుసు, పంపించేస్తాడు. అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం మీకు లేదు. ఓకే, ఇప్పుడు నువ్వు ఉన్నావుగా టాప్ 5లో, నీకైనా ముందు టాప్ 7లో ఆ అమ్మాయి ఉంది కదా, నీకు తనకి అంతకన్నా ముందు అతను ఉన్నాడుగా తేజ కన్నా ముందే కదా అతను వెళ్ళిపోయాడు. సరే ఏమైనా జరగని. ఓకే, మీరు ఈ కమీడియన్స్ నెగ్గలేరు. నేనేమంటానంటే కమీడియన్స్ నెగ్గలేరు, హీరోగా బాడీ వేసుకున్నవాడు నెగ్గుతాడు అనేది మానేయండి నాన్న, అది వద్దు, ఆ టాపిక్కే లేదు. ఎవడైనా అక్కడ నెగ్గుతాడు. ఎలా ఉంటే మిక్స్డ్ ఎమోషన్స్తో కరెక్ట్గా తన లైఫ్ని అక్కడ ఆవిష్కరించిన వాడు ఉంటాడు. ఇదేదో జబర్దస్తో లేకపోతే ఇంకేదైనా కామెడీ షో అనుకో, యు ఆర్ ద కింగ్ మేకర్. అది ఓన్లీ పర్టికులర్ ఒక సెగ్మెంట్కి సంబంధించిన కార్యక్రమం అది. ఇప్పుడు ఆదివారం మన పరివారం ఉంటుంది, ఆదివారం అదొక ఫన్ జనరేట్ చేస్తూ ఎంటర్టైన్ చేసే ఒక షో అంతే. అలాగే ఒక జబర్దస్త్ లాంటి షో ఉంటే అదొక మొత్తం అన్ని స్కిట్లన్నీ నవ్వించడానికి మాత్రమే సృష్టించి నవ్వు అనే ఒక పదాన్ని మాత్రమే అది జనానికి పంచే షో. ఇంకోటి ఏదో డ్యాన్స్ షో లేకపోతే మన దాంట్లో వచ్చేది ఇంకొక షో ఏదో. ఈ షోస్ అన్నీ ఏంటి, పర్టికులర్గా డాన్స్ని ఎలివేట్ చేసుకుంటూ హైలైట్ చేస్తూ డాన్స్ని మాత్రమే మనకి ప్రజెంట్ చేసే ఒక షో. అలాగే సరేగమాప ఇంకోటో వస్తూ ఉంటాయి. ఇవన్నీ పాటలకు సంబంధించి అలాగా సపరేట్గా ఒక్కొక్క షో ఒక్కొక్క సెగ్మెంట్ ఉంటుంది. బిగ్ బాస్ అలా కుదరదు. ఇది ఓన్లీ ఎంటర్టైన్ చేస్తానంటే వర్కౌట్ కాదు. ఆల్ ఎమోషన్స్ మిక్స్డ్ ఉండాలి ఇక్కడ. అంటే నువ్వు జీవితంలో అను అని అంత ప్రేమగా ఉన్నావు కదా, కోపం రాదా? వస్తుందిగా. మీరు ఇంట్లో ఉన్నప్పుడు కోపం వస్తుంది కదా. స్నేహితురాలు అని ఆ అమ్మాయి గురించి అంత ఇదిగా ఉన్నావు, కోపం వస్తుంది కదా, ఆ అమ్మాయి మీద కూడా కోపం వస్తుంది, అరుస్తావు. అయితే మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, అమ్మమ్మమ్మమ్మ మనం ఇలా అరిచామంటే బయట బ్యాడ్ అయిపోతామేమో, అలా అరవకూడదు, మన ఎమోషన్స్ తగ్గించేసుకుందాము, ఇలాగే ఉందాము, వద్దొద్దు. ఏదైనా ఏ ఎమోషన్ అయినా ఓవర్బోర్డ్ అవ్వకుండా ప్రతి ఎమోషన్ చూపించిన వాడే విన్నర్ అవుతాడు. ఏ ఎమోషను ఓవర్బోర్డ్ అయిపోయి దాటిపోయి ఓవర్ యాక్షన్ అయిపోతే ఆడు సర్వనాశనం అయిపోతాడు. అది ఒక మనిషిని ఎగతాళి చేసిన విధానం అవ్వచ్చు, ఒక మనిషితో ప్రేమ అవ్వచ్చు, స్నేహం అవ్వచ్చు, కోపం అవ్వచ్చు,
ఏదన్నా కావచ్చు. లిమిట్ దాటి చేసినోడు పోతాడు, లిమిట్లో ఉన్నవాడు నెగ్గుతాడు. అసలు ఏమీ లేకుండా దాచిపెట్టేసినోడు ఎందుకు పనికిరాకుండా పోతాడు. అర్థం కాడు మనిషి ఫస్ట్. వీడెవడు, మంచోడా చెడ్డోడా వేస్ట్ ఫెలోనా, వీడికి ఎమోషన్స్ ఉన్నాయే లేదా, అసలు వీడేంటి అనేది దొరకాలి. మాకు దొరికితే అప్పుడు అందులో మేము ఎవడు కరెక్ట్గా ఉన్నాడు, ఎవడు, అందరూ తప్పులు చేస్తారు, తప్పుల్లో కొంచెం తక్కువ తప్పులు చేసినాడు ఎవడు, ఈ విషయంలో ఎవడో సరిగ్గా బిహేవ్ చేశాడు అని ఆలోచించుకుని ఒక డెసిషన్ తీసుకోవాలి. మేము మాస్కులు తీసేయండి అనేవాళ్ళు ఫస్ట్ రోజుల్లో, గుర్తుందా? ఇప్పుడు ఆ వర్డ్ వాడట్లా. చాలామంది ఉన్నారు మాస్కులు రాజ్యాలు. ఇందులో ఇక్కడ కమేడియన్ నెగ్గడని, హీరో అయితే నెగ్గుతాడని ఆ టాపిక్ ఏం లేదు. ఎవడైనా నెగ్గుతాడు కాదు. బట్ ఏంటంటే ఓన్లీ కామెడీ చేస్తేనే నెగరు. అన్ని ఎమోషన్స్ ఉండాలి, ఆల్ ఎమోషన్స్ ఉండాలి. నువ్వు వచ్చిన రోజున బాగున్నావు, షర్ట్ తీసి ఇసిరేసావు, అది ఇసిరేసావు, మీదకి వెళ్ళావు, ఎవరిని రా అంటున్నావు, అనుకో అని మీదకి వెళ్ళావు, బాగుంది, అంతా బాగా వచ్చింది. అది తర్వాత నుంచి మెల్లిమెల్లిగా డ్రాప్ అయ్యి జాగ్రత్తగా అందరితో స్నేహంగా ఉండడం, మామూలుగా ఉండడం, మనల్ని ఎవడం గట్టిగా ట్రిగ్గర్ చేసి గెలికెత్తే అప్పుడు ఏదో మాట్లాడదాంలే అన్నట్టు మాట్లాడడం, మళ్ళీ ఎప్పుడో ఒకసారి బయటకు వస్తాం. అలా కాదు, ఉంటే పూర్తిగా ఉండాలి. అందులో నిజాయితీ ఎంత ఉందో మేము జడ్జ్ చేసుకోవాలి. మీ మైనస్ని మీరు తొక్కేసి మీ ప్లస్లు మాత్రమే హైలైట్గా చూపించారంటే మాకు దొరకరు, మేము జడ్జ్ చేయలేము. అప్పటికి ఆ గేమ్స్ కొంతవరకు కాపాడడం వల్ల టాప్ 5 దాకా వచ్చారు. మిగిలిన విషయాలు కూడా కరెక్ట్గా ఉన్నాయనుకో ఆటోమేటిక్గా లేస్తాం, అంతే. కొంతమంది నేచరే అలా ఉంటుంది బై, అందులో కూడా కోపాలు చిరాకులు ఇది ఉంటాయి. ఇప్పుడు మనోడు నిఖిల్ ఉన్నాడు, అతని నేచర్ కూల్గా ఉండడం, ఏం మాట్లాడకపోవడం, నార్మల్గా మాట్లాడడం. అతను ట్రిగ్గర్ అయినప్పుడు మరి అతను కూడా మరి అగ్రెషన్గా ఆడినవి ఉన్నాయి, మీదకి వెళ్ళి ఆడిన ఇసిరేసినవి ఉన్నాయి. నువ్వేంటి బా ఎలా ఆడుతున్నావు అని తిట్టారు. అప్పుడు నువ్వు చూస్తే మామూలుగా ఉంటావు, ఇదేంటి ఆ అమ్మాయిని బట్టి అలా తోసేస్తున్నావు, ఇలా ఇసిరేస్తున్నావు, అటు పీకేస్తున్నావు అన్నారు కదా. లేదు మనం ఎలా ఉండకూడదు, మన నేచర్ ఇంత కూడా ఇలాగే ఉందామంటే కుదరదు. కోపం వచ్చినప్పుడు చూపించాలి, అప్పుడు కూడా నొక్కి పెడితే దొరికిపోతాం. దట్స్ వై ఏంటంటే తన అన్న ఏడుస్తూ చెప్పాడు, దానికి మనం ఏదో ఒకటి చెప్పాలి కదా. పాపం అది కాదు తమ్ముడు, ఇది పరిస్థితి, ఇక్కడ కమెడియన్స్ నెగ్గపోవడం అనేది ఉండదు నాయనా, ఇది సిచ్యువేషన్ రా. మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే బిగ్ బాస్లో ఆల్ ఎమోషన్స్ మన ఇంటి దగ్గర, మనం బయట ప్రపంచంలో ఎలా బిహేవ్ చేస్తాం మనకి ఎదురైన దానికి ఇక్కడ కూడా అలాగే బిహేవ్ చేయాలి, దాచిపెడితే వర్కౌట్ కాదు అని చెప్పడం నా ఉద్దేశం. తన ఏవి చాలా బాగుంది, ఎక్సలెంట్ ఏవి ఉంది, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా గౌతమ్ కన్నా అతని ఏజ్లో కూడా పెద్ద, కానీ ఎమోషన్స్ దగ్గర చిన్న పెద్ద ఉండదు, అందరూ బరస్ట్ అవుతారు, అందరూ ఓపెన్ అప్ అయిపోతారు. అదే జీవితం అంటే. చిన్న పిల్లోళ్ళగా ఏడ్చాడు, ఒక కేరింతలు కొట్టాడు, నవ్వాడు. తను ఫస్ట్ మెగా చీఫ్ అయినప్పుడు ఆ థ్రెడ్ పట్టుకుని ఇలా, మెగా చీఫ్ కాదు, ఫస్ట్ ఫైనలిస్ట్ అయినప్పుడు ఆ తాడు పట్టుకుని ఇలా వచ్చి ఫస్ట్ ఫైనలిస్ట్ అనేది పట్టుకున్నప్పుడు ఆ వీడియో చూస్తూ ఇక్కడ మనోడు వీజులు వేసుకుని అరుస్తున్నాడు. అది పండగ, మనం చేసిన పనులను చూసుకుంటూ మనం అనుభవించే ఆనందం అనమాట. అదన్నీ ఉండాలి. ఆ మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నప్పుడే లైఫ్లో పర్ఫెక్ట్గా ఉంటుంది. అయితే ఈరోజు జరిగిన ఈ రెండిట్లో నాకు అవినాష్ది చాలా బాగా నచ్చింది, అద్భుతంగా నచ్చింది. అతని ఎంటర్టైన్మెంట్ కావచ్చు, అప్పటి వరకు తన వరకు తన శక్తి మేరకు ఆడిన తన ఆటలు అవ్వచ్చు, తన ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, ఆ అమ్మాయి కోసం అతను పడిన పాటలు అవ్వచ్చు, ఏదో ఎప్పుడు నా కోసం నేనేం చేసేసుకున్నాను, ఎదుటివాడిని నేను ఏమనేసాను, వాడిని ఏం బ్యాడ్ చేయడానికి ట్రై చేశాను అనేది కాదు, మనం పక్క వాళ్ళ కోసం ఏం చేసాము అది కూడా ఉండాలి. నువ్వు ఆ రోజు గంగవ్వ నువ్వు మిగిలారు, ఏంటిది ఆ కుక్క బోన్ పట్టుకున్నప్పుడు ఇంకా ఆ రోజు మెగా చీఫ్ అయ్యావు. గంగవ్వ గారు ఏం పరిగెడుతుంది, అసలు పరిగెట్టి రాగలుగుతుందా? అక్కడ కూడా అగ్రెషన్కి వెళ్ళి టప్పని తీసి చేతిలో పట్టుకుని న్యాయంగా మెగా చీఫ్ అన్నావు. అక్కడ కూడా ఆలోచించాలి. ఓకే, డన్. అది అనవసరం సబ్జెక్ట్, చెప్పిన వేస్ట్, అది అందరికీ అర్థం కాదు. అది సరే, కట్ చేస్తే ఆల్ ఎమోషన్స్తో ఈరోజు వచ్చిన రెండిట్లోనూ నాకు అద్భుతంగా అనిపించింది అవినాష్ది. ఇంకా రేపు వచ్చే చూడండి, వాళ్ళు కూడా చిన్న పిల్లల్లా మారిపోతారు. అది చూస్తుంటే ఇలా ప్రవర్తించానా, నేను ఇలా ఉన్నానా, ఈ మిక్స్డ్ ఎమోషన్స్, ఒకరోజు బాధ, ఒకరోజు ఆనందం, ఒకరోజు కోపం, ఒకరోజు చిరాకు, ఒకరోజు ఏడుపు,
ఒకరోజు అందరూ మీద పడిపోయి కరిసేయడం, లో అయిపోవడం, ఒకరోజు హై అయిపోవడం, ఇవి మిక్స్డ్ ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి మన లైఫ్. ఇలా ఉండకూడదు, పైకి వెళ్ళిపోయి ఇక్కడే ఉండకూడదు, లో ఉండకూడదు, ఇలా వెళ్తూ ఉండాలి, అప్ అండ్ డౌన్స్. అదే జీవితం అంటే. మీరు గౌతమ్ ఏవి చూస్తున్నప్పుడు గౌతమ్ని ఒకసారి గమనించండి, గౌతమ్ ఏవి చూడండి, ఏముండదు. హీరో అతను ఏమైతే అనుకుని అక్కడ ఇది కట్టుకుని నెత్తికి హీరోలాగా వచ్చి కర్ర తిప్పుకుంటూ అని ఎంట్రీ ఇచ్చాడో అదే ఎలివేషను, ప్రతి షాటు అదే. ఎప్పుడో ఒక్కసారి బాత్రూంలో మాత్రం గట్టిగా ఏడిచాడు ఫస్ట్లో, మనం అనుకున్నాం చూసారా, అదే. అది తప్పితే ఏమీ లేదు అందులో. అయితే సూపర్ హిట్ సినిమాకి ఇచ్చిన ట్రైలర్ లాంటి కట్ అనమాట అది. కానీ ఆల్రెడీ సినిమా మనం చూసేసాం కాబట్టి అది నాకు ఎక్కలేదు. ఎక్కిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఎంజాయ్ చేయండి. ఇది ఈరోజు నా అనాలిసిస్. అంటే మనకు అబ్బాయి నచ్చలేదు కాబట్టి ఇంక ప్రతిదీ అతనికి నచ్చలేదనే చెప్తున్నాం అనుకోవద్దు. నేను మాట్లాడేదాన్ని డీప్గా ఆలోచించండి, కరెక్టా కాదా? బీబీ హౌస్ అంటే ఏంటి? మినీ ప్రపంచము. ఆ ప్రపంచంలో మన జీవితం 100 రోజులు. ఈ 100 రోజుల్లో పోయేలోపు అన్ని ఎమోషన్స్ అక్కడ కనపడాలి. ఎవరిది కనపడితే వాడే విన్నర్ అవుతాడు. దట్స్ ఆల్. దట్ ఈస్ బీబీ. ఓకేనా? నాకు తెలిసిన జ్ఞానంతో నేను అనుకున్నది అది. ఎంతమంది ఏకీభవిస్తారో అందరూ నాకు మెసేజెస్ పెట్టండి ప్లీజ్. తర్వాత రేపు ఆ 3 ఏవీలు కూడా చూసిన తర్వాత సరదాగా దాని గురించి కూడా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నా వీడియోస్ని ఇంతగా మీరు సపోర్ట్ చేస్తున్నందుకు, నా మాటల్ని ఇంత ఇదిగా రెస్పెక్ట్ చేస్తున్నందుకు, నా గురించి ఎవరైనా బ్యాడ్ మెసేజ్ పెడితే అతనికి కౌంటర్గా మీరందరూ ఈయన ఇలాగని వాళ్ళకి చెప్పడానికి మీరు ట్రై చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా పేరున అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. లవ్ యూ వన్ అండ్ ఆల్. ఈ బీబీ ఇది అయిపోగానే నేను మీ నుంచి డిస్కనెక్ట్ అవ్వను. రెగ్యులర్గా ప్రతిరోజు మీతో మాట్లాడుతూనే ఉంటాను. నేను చేయబోయే ప్రాజెక్ట్స్ అన్నీ మీతో తెలియజేస్తూనే ఉంటాను. సరదాగా మీతో కబుర్లు చెప్తూనే ఉంటాను. నా జర్నీ కోసం నేను రేపు వెళ్ళాలంటే నేను ఏం చేయాలి, ఎంత పాటుపడాలి, ఈ ఏజ్లో నేను ఎంత కష్టపడితే మళ్ళీ బీబీ హౌస్ వాళ్ళు నన్ను చూసి తీసుకుందాం శ్రీరాజ్ గారిని, పర్వాలేదు ఈ ఏజ్లో అని గుర్తించాలి అంటే నేను ఎంత కష్టపడాలి, ఎన్ని బాధలు పడాలి, అవన్నీ మీకు తెలుసు. దానికి సంబంధించిన అన్ని ప్రోగ్రామ్స్ నేను రేపటి నుంచి మొదలు పెట్టుకోవాలి. వాటన్నిటి కూడా నేను చేసే ప్రతిదీ మీకు చేస్తూ మీతో పాటు కనెక్టివిటీలో వెళ్తూ ఉంటాను. వాటికి కూడా మీరు సపోర్ట్ చేసి నన్ను ఇలా ముందుకు నడిపించాలి. నెక్స్ట్ సీజన్కి నేను వెళ్ళడానికి మీ పూర్తి సహకారం నాకు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లవ్ యూ వన్ అండ్ ఆల్. నా అనాలిసిస్ కానీ నా అభిప్రాయాలు కరెక్ట్ అయితే కనుక చిన్న మెసేజ్ తంబన్న కనీసం పెట్టి నన్ను ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ యూ వన్ అండ్ ఆల్. గుడ్ నైట్. మార్నింగ్ చూసే వాళ్ళకి గుడ్ మార్నింగ్. ఈరోజు చాలా విపరీతమైన హెడేక్తో ఉన్నాను. వాళ్ళు రేపు చేద్దాం అనిపించింది కానీ మిస్ చేయకూడదు. ఏ రోజు ఆ రోజు చెప్పేస్తే బాగుంటుందని చెప్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బాయ్. గుడ్ నైట్. మీ శ్రీరాజ్ బళ్ళ.